హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈ వేగంగా మారుతున్న ప్రపంచంలో మనం ఏదైనా ప్రయత్నం ప్రారంభించగానే వెంటనే ఫలితం రావాలని, విజయం సాధించాలని ఆశిస్తూ ఉంటాం. కానీ నిజమైన మ్యాజిక్ మన లైఫ్లో కూడా జరగాలంటే కొంత సమయం పడుతుంది. మీ యొక్క టైం ఖచ్చితంగా వస్తుంది, కానీ దానికోసం సహనంతో వెయిట్ చేయడం అన్నది చాలా విలువైనది. ఇక్కడ సహనం అంటే ఎదురు చూసే ధైర్యం కాదు, మన ఎఫర్ట్స్ పై నమ్మకంతో ఎదురు చూడటం. ఈ యొక్క కాలంలో మనం కోరుకున్న ఫుడ్ నిమిషాల్లో మన చేతికి వస్తుంది. మనకు కావలసిన వస్తువు వెంటనే దొరుకుతుంది. మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ని క్షణాల్లో పొందవచ్చు. సోషల్ మీడియాతో ఇమీడియట్గా ప్రపంచంతో కనెక్ట్ కావచ్చు. కానీ మనం కోరుకున్న కలలు వెంటనే నెరవేరకూడదు. అలా నెరవేరితే వాటికి విలువ లేనట్టు. మనకు అత్యంత విలువైనగా భావించే మన లక్ష్యాలు నెరవేరాలంటే కొంత సమయం పడుతుంది. అవి శ్రమతో కూడుకున్నవి, కానీ చాలా విలువైనవి. ఇక్కడ నేను ఒక వ్యక్తి యొక్క కథ చెప్పదలుచుకున్నాను. ఆ వ్యక్తి జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరాడు, తిరిగి లోతైన లోయలకి పడిపోయాడు. మరలా తన స్వశక్తితో, సహనంతో తిరిగి ప్రయత్నించి విజయ శిఖరాలకి చేరుతూ మనకు ఒక వ్యక్తి కష్టపడి పనిచేస్తే విజయం తథ్యం అని నిరూపించాడు. ఆ వ్యక్తి యొక్క జీవిత పాఠాలే మన ఇవాల్టి టాపిక్. మనందరికీ హీరో అంటే ఇలాగే ఉండాలి. హ్యాండ్సమ్గా, మంచి కలర్తో, మంచి హిట్ మూవీస్తో మనందరికీ ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇచ్చిన అరవింద స్వామి జీవితం ఒక వ్యక్తి పేషెన్స్తో, ఆత్మవిశ్వాసంతో ఎంత లోతులకు పడినా తిరిగి శిఖరాలకు చేరవచ్చు అన్న ఇన్స్పిరేషన్ ఇస్తుంది. అరవింద స్వామి 90sలలో దళపతి, రోజా మరియు బాంబే సినిమాలతో ఒక గొప్ప స్టార్గా ఎదిగి 2000 సంవత్సరం తర్వాత తీవ్రమైన కష్టకాలాన్ని ఎదుర్కొన్నారు. సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. దీనికి కారణం అతని కుటుంబ విషయాలు మరియు ఒక ప్రమాదం వల్ల పక్షపాతం వచ్చి మంచానికే పరిమితమయ్యారు. అతని జీవితం చూస్తే ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదనిపిస్తుంది. ఇక జీవితంలో ఇతను పైకి లేవలేడు అని అందరూ అనుకున్నారు. కానీ స్వామి తాను అలా ఉండదలుచుకోలేదు. అరవింద స్వామి పట్టుదల చూస్తే మనకు శ్రీశ్రీ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని కదలకుండా అలాగే ఒకే చోట ఉండిపోకు అని. అరవింద స్వామి తిరిగి పైకి లేచాడు. ఎన్నో సంవత్సరాలు శారీరక, మానసిక పోరాటంతో వైద్య చికిత్సలు చేయించుకుంటూ ఆత్మబలం పెంచుకుంటూ నిదానంగా తన జీవితాన్ని మళ్ళీ తీర్చిదిద్దుకున్నాడు. ఈ కష్టకాలంలో స్వామి యొక్క ప్రధాన ఆయుధం సహనమే. వ్యక్తిగత సమస్యలు, భార్యతో విడాకులు వంటి కష్టాలు ఎదురైనా విశ్వాసం కోల్పోలేదు. ఎన్నో సంవత్సరాల తర్వాత 2013లో కడల్ అనే చిత్రంలో ఆయన మళ్ళీ తెరపైకి వచ్చారు. 2015లో తని ఒరువన్లో ఆయన నటన ప్రేక్షకుల మెప్పు పొందింది. ఆయన మరింత బలమైన నటుడిగా పేరు సంపాదించడం ప్రారంభించాడు. అరవింద స్వామి కథ విజయం ఎప్పుడూ ఎవరికి తక్షణమే అందలేదని నిరూపిస్తుంది. సహనం, ఓర్పు మరియు మానసిక దృఢత్వంతో ఎన్ని ఆటుపోటులు ఎదుర్కొన్నా తిరిగి జీవితంలో పైకి రావచ్చని నిరూపిస్తుంది. మన విజయ సాధనలో మనం వేసే ప్రతి అడుగు ఒక్కొక్కసారి మనల్ని వెనక్కు లాగినట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి అవి మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్లే విజయ సోపానాలు మాత్రమే. ఒక్కసారి మీ సమయం రాగానే అప్పుడు మీకు అనిపిస్తుంది మీరు వేసిన ప్రతి వెనుకడుగు ఒక ముందడుగుకి సెటప్ మాత్రమే. మన జీవితంలో ప్రతిదీ తను అనుకున్న టైంలోనే వస్తుంది. పనిచేస్తూ, ప్రయత్నిస్తూ, విశ్వసిస్తూ ఉంటే మన టైం రాగానే వాటిని స్వీకరించవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా యొక్క వీడియోలని షేర్ చేయండి. బాయ్.